హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సాత్వి త్రినాథ్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మే దిస్ భోగి బ్రింగ్స్ యూ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్, హెల్దీ లైఫ్. ఈ భోగి సందర్భంగా నేను మా తోటకోళ్ళు గులాబ్ జామ్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాము. ఎటువంటి క్రాక్స్ లేకుండా సులువుగా ఈజీగా గులాబ్ జామ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ భోగి సందర్భంగా మీ ఇంటికి వచ్చే గెస్ట్కి ఒక్కసారి ఈ గులాబ్ జామ్ రెసిపీని తయారు చేసి పెట్టండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా అయితే వచ్చింది. ముందుగా గులాబ్ జామ్ పౌడర్ని ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని సాఫ్ట్ డవ్గా ప్రిపేర్ చేసుకోవాలి. సాఫ్ట్ డవ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక లిడ్ కవర్ చేసి 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని 1 కప్ ఆఫ్ షుగర్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత గులాబ్ జామ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. లిడ్ రిమూవ్ చేసి గులాబ్ జామ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గులాబ్ జామ్ బాల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచిగా రావడానికి మా తోటకోళ్ళు ఒక టిప్ అయితే చెప్పింది. బాల్స్ అనేవి చేసుకున్నప్పుడు లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకుంటే ఎటువంటి క్రాక్స్ లేకుండా బాల్స్ అనేవి సాఫ్ట్గా రౌండ్గా వస్తాయని చెప్పింది. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని గులాబ్ జామ్ బాల్స్ యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్గా వచ్చిన తర్వాత ప్లేట్లో పక్కకు తీసేసుకొని ఈ గులాబ్ జామ్ బాల్స్ని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. 1 అవర్ షుగర్ సిరప్లో ఈ గులాబ్ జామ్ బాల్స్ నానిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ జల్లుకుంటే యమ్మీ అండ్ టేస్టీ గులాబ్ జామ్ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్ సాత్వి త్రినాథ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎటువంటి రెసిపీస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.